అరే అమర ప్రసాద్, నువ్వు నా ఫోన్ ఎత్తరా ముందు. నీ దమ్ముంటే నా ఫోన్ ఎత్తి నా ప్రశ్నకి జవాబు చెప్పాడు. నువ్వు 10 సార్లు నా ఫోన్ ఎత్తకుండా పారిపోయే ఉండవు. నువ్వు జడా శ్రావణ్ కుమార్కి సవాలు విసిరి, జడా శ్రావణ్ కుమార్ నీ సవాలు స్వీకరించి, జడా శ్రావణ్ కుమార్ నీతో ఫోన్ ఎత్తి మాట్లాడాలా? ఆఫీస్ మీదకి వెళ్తా అన్నవాడు అటు వెళ్ళకుండా ఇటు పారిపోయేందుకు? దొంగసాటుగా వచ్చి దొంగసాటుగా ఎవరికి సమాచారం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టేందుకు నువ్వు? నీకు లాగా రెచ్చగొట్టి భౌతిక దాడులకు ప్రేరేపించేవాళ్ళం కాదు మేము ఇక్కడ. సార్, అంబేద్కర్ పుట్టక ముందు నుంచే ఈ దేశంలో రిజర్వేషన్ ఉందండి. అంబేద్కర్ గారు కూడా రిజర్వేషన్ అనుభవించిన వ్యక్తే. మనకు రిజర్వేషన్ తీసుకొచ్చి రిజర్వేషన్ లో యొక్క పితామహుడు. దయచేసి దయచేసి ప్లీజ్ ప్లీజ్ జర సౌండ్ రానివ్వండి ప్లీజ్. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ ఈరోజు అనుభవిస్తున్నది అది సాహు మహారాజు, ఫాదర్ ఆఫ్ ది రిజర్వేషన్ అంటారండి. మొట్టమొదటిసారిగా 1902 నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈయన సాహు మహారాజ్ గారు 1982లో మొట్టమొదటిసారి రిజర్వేషన్ సిస్టాన్ని తీసుకొచ్చింది ఈ దేశంలో ఆయన్నే. ఆ తర్వాతనే 1936 లో కావచ్చు, అలాగే 1946 లో 1937 లో కావచ్చు, 1946 లో అంబేద్కర్ గారు ఎన్ఎస్ఎల్ లో పోయినప్పుడు ఎలక్షన్ పోటీ చేసినప్పుడు ఆయన పోటీ చేసింది దళిత నియోజకవర్గాల నుంచి. ఇప్పుడు ఏదైతే ఎస్సీ కాన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయో అప్పటికే ఉన్నాయి మనకు. అవి అంబేద్కర్ తీసుకొచ్చినాయి కావు ఇవి. ఇది వీడు పదే పదే చెప్పే మాట ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు సాధించలేదు, అంతకుముందే రిజర్వేషన్లు ఉన్నాయి, ఛత్రపతి సాహు మహారాజ్ ఇచ్చాడని. అరే, మీకు అంతవరకే తెలుసు, అంతకు ముందు కూడా ఉన్నాయి. ఛత్రపతి సాహు మహారాజ్ గారి పూర్వీకుడైన శాంబాజీ మహారాజు పూర్వీకుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర నుంచి ఈ హైందవ సిద్ధాంతం, కులాలు, మతాల పేరిట ప్రజల్ని అణిచివేసి నీచులుగా, చండాలుగా ఈ సమాజానికి కొన్ని రకాల హక్కులకి దూరంగా విసిరివేస్తే ఆయన చేరదీసి ఆ జాతులకి ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చి ఈ జనజీవన స్రవంతిలో బతకడానికి హక్కులు కల్పించినోడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని శాంబాజీ మహారాజ్ కూడా అదే కొనసాగించాడు. ఆయన వారసుడిగా వచ్చినటువంటి ఛత్రపతి సాహు మహారాజ్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి స్కాలర్షిప్ ఇచ్చాడు. నువ్వు ఛత్రపతి సాహు మహారాజ్ దగ్గర ఉన్నావు. అంతకుముందు నుంచి కూడా ఈ రాయితీలు ఉన్నాయి. కానీ అదే రాయితీల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1931 రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళి ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ గురించి వివరించి, ఇక్కడ సామాజిక స్థితిగతుల్లో, ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాల్లో ఎన్ని జాతులు మగ్గిపోతున్నాయో వివరించి వారికి ప్రత్యేకమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు సాధించుకొచ్చాడు. అవి కమ్యూనల్ అవార్డ్స్. ఆ కమ్యూనల్ అవార్డ్స్ని ఈ గాంధీ గారు వ్యతిరేకించి, ఆ పూనా ఒడంబడికను వ్యతిరేకించి ఆయన